పెద్దపల్లి జిల్లా మంతని మండలం గద్దలపల్లి గ్రామంలో మొదటి విడత జనగణన ప్రారంభమైంది. గ్రామంలోని గృహాలను బ్లాకుల ప్రకారం విభజించి గృహాల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు అధికారులు. రాష్ట్రంలో మొదటి విడత జనగణన ప్రక్రియ ఇవాల్టి నుంచే ప్రారంభమైందని జనగణన అధికారులు తెలిపారు. మొదటి విడత ఇవాల్టి నుంచే వచ్చే నెల 9 వరకు జనగణన జరుగుతుందని చెప్పారు. గృహాల లెక్కింపు పూర్తయిన తర్వాత ఇండ్ల యజమానుల దగ్గరకు వెళ్లి 34 ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. రోజు నుంచి అంటే ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు మాకు హౌస్ సెన్సెస్ అంటే గృహాలను లెక్కించడం జరుగుతుంది. అంటే ఒక గ్రామంలో దాన్ని బ్లాకులుగా విడదీసి ఒక్కొక్క బ్లాకులో ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాటికి నెంబర్లు కేటాయించిన అనంతరం ఆ నెంబర్లకు సంబంధించి ఆ ఇండ్ల యొక్క పరిస్థితి ఎలా ఉంది 34 ప్రశ్నలతో కూడిన ఒక క్వశ్చనియర్ ఉంటుంది. ఆ క్వశ్చనియర్ను ఆ కుటుంబ యజమానితో మాట్లాడి వాళ్ళ యొక్క వివరాలను మేము పూర్తి స్థాయిలో నమోదు చేయడం జరుగుతుంది. ఇది దాదాపు నెల రోజుల పాటు జరిగే కార్యక్రమం. దీన్ని ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. మొదటిసారిగా హౌస్ లిస్టింగ్ చేసుకుంటూ వీధులు, రోడ్లు, అలాగే గ్రామాల సంఖ్యలను తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి గ్రామ ఉద్యోగులు, గ్రామ సిబ్బంది సహాయ సహకారాలు, ప్రజల సహాయ సహకారాలతో ఇంటి యజమాని ఏదైతే మాకు సమాచారం ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మేము ఈరోజు రోడ్ మ్యాపింగ్ వేయడం జరుగుతుంది. ఈ రోడ్ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత అనగా హౌస్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా జనగణన పూర్తి స్థాయిలో నిర్వహించడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా, మరి ముఖ్యంగా యువకులు ఈ కార్యక్రమంలో మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మాకు చాలా